ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినమున దేవుడు వాక్యంను మనం చూసుకుందాం. ఈ దేవాతి దేవుడు ఎటువంటి వారు అంటే కరుణగల దేవుడు, ప్రేమమూర్తి అయి ఉంటున్నాడు. మనల్ని బాగు చేయవాడు ఉంటున్నాడు. బాధల నుండి, ఇబ్బందుల నుంచి విడిపించేవాడై ఉంటున్నాడు. మనల్ని చూసి మనం పడుకున్న ఆ అనారోగ్య పడకల నుంచి దేవుడు మనల్ని లేవనెత్తువాడై ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడిలో స్వస్థత ఉంది. ఆయననే ఒక స్వస్థత, ఆయన ఆరోగ్య ప్రదాత కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధముగా మనకు తోడుగా ఉంటున్నప్పుడు మనకు అనారోగ్యం ఉంటుందా? ఉండదు. కానీ మనం ఏ రీతిగా తనను అడగాలి, ఏ రీతిగా బ్రతిమలాడుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిలిప్పీ 2:27 ఉంటుంది. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించెను. హల్లెలూయా. ఎవరట? చావునకు సిద్ధమై ఉన్నారు. చావునకు సిద్ధమై ఉంటున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అతడు రోగినై చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని విడిపించను. ఎందుకు విడిపించాడో తెలుసా? మరణము కాబోతున్న అతనిని దేవుడు విడిపించాడు. అతను చావుకు సిద్ధపడి ఉన్నాడు కానీ దేవుడు ఏం చేశాడు? కనికరపడ్డాడు. అంటే ఒక మనిషి విషయంలో దేవాతి దేవుడు కనికరపడితే, దేవుడు జాలి చేసుకుంటే, దేవుడు వారి జీవితాలలో కలగజేసుకుంటే ఏమి జరుగుతుంది? మరణము సహితము మన నుంచి తొలగిపోతుంది కదా. దేవుడు మనల్ని కాపాడాలని ఆయన చిత్తములో ఉండి ఆయన ఇష్ట ప్రకారము గనక దేవుడు అనుకొని ఉద్దేశపడినట్లయితే, ఆయన ఉద్దేశంలో మనము ఉన్నట్లయితే దేవుడు ఎంతటి పరిస్థితినైనను సరే ఆయన మన జీవితంలో నుండి తొలగించువాడై ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు మన ఎడల ఒక శ్రేష్టమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశమే మనల్ని విడుదల కలిగించుటకు, ఆ ఉద్దేశము తన బిడ్డలు క్షేమంగా ఉండాలని, ఆ ఉద్దేశము తన బిడ్డలు హెచ్చింపు కలిగి ఉండాలని, తన బిడ్డలు ఆశ్చర్యకరంగా ప్రజలలో ఎన్నిక చేసిన వారి ఎంపిక చేసిన వారి వలె ఉండడమే దేవుడికి ఇష్టము. ముఖ్యంగా వాళ్ళు సజీవులై ఉండటమే ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, అతనే కాదు నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్ను కూడా కనికరించెను అంటున్నాడు ఇక్కడ. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యంలో కూడా మనము ఇక్కడ కొన్ని విషయాలు మనము చూసుకుందాం కదా. ఏ విధంగా అంటే అనేక మందికి జబ్బులు పూర్తిగా నయం చేశారు. ఎవరు? పౌలు భక్తుడు అనేకమైన ప్రజలకు అతను జబ్బులు నయం చేశాడు. దేనిని బట్టి నయం చేశాడు? యేసు నామంలో స్వస్థత ఉంది, యేసు నామంలో ఆరోగ్యం ఉంది, యేసు నామంలో విడుదల విమోచన ఉంది, యేసుక్రీస్తు నామములోనే శ్రేష్టత ఉంది, క్షేమము ప్రొడక్షన్ ఆయన మన జీవితంలో కలగజేయబడి ఉంటున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యము 19వ అధ్యాయము ఇక్కడ మనం చూసుకుందాం ఒక విషయంలో. 19వ అధ్యాయంలో 11, 12 వచనాలు కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. హల్లెలూయా. ఎవరు చేయించారు? ఇక్కడ పౌలు అనేక మందిని జబ్బులు నయం చేశాడు, స్వస్థపరిచాడు. ఎవరి వలన? దేవుడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. హల్లెలూయా. వేలనట ఆశ్చర్యకరంగా మిక్కిలి విశేషము కలిగి అద్భుతమైన కార్యములు, ఎప్పుడు ఎవరు చేయని కార్యములను పౌలు చేత దేవాతి దేవుడు చేయించాడు ఇక్కడ. అంటే పౌలును దేవుడు ఎలా నిలబెట్టుకున్నాడు? తన కార్యములు చేయువాడిగా, తన పక్షపు వాడిగా నిలబెట్టుకొని బలపరిచున్నాడు. అంటే దేవుడే ఆ కార్యము జరిగిస్తే తప్ప మరి ఎవరును ఆ కార్యము చేయలేరని వాక్యము తేటగా మనకు ఈ దినము నాడు బయలుపడుతుంది. ఎలానట? దేవుడు పౌలు చేత చేయించాడు కార్యములను, విశేషమైన అద్భుతములను, విశేషమైన ఆశ్చర్య కార్యములను చేశాడు. ఒక పనికిరాని పౌలును, పనికిరాని జీవితమును, ఎన్నిక లేని జీవితమును, ఎవరు లక్ష్య పెట్టని జీవితమును, అసహించుకునే జీవితమును, పడిపోయి చెడిపోయే జీవితాన్ని దేవుడు తన కొరకు మార్చుకున్నాడు, తన మనిషిగా మలుచుకున్నాడు. ఎవరిని? పౌలు భక్తుని తనకు సాధనముగా ఏర్పరచుకున్నాడు. దేవుడి కొరకు అనేకమైన నిందలు భరించువాడిగా దేవుడు పౌలు భక్తుని సిద్ధపరచడమే కాదు, దేవుడు అతని చేత అద్భుత కార్యములను కూడా జరిగించినట్టు లేఖన భాగం సెలవిస్తుంది. అదే రీతిగా చూసుకున్నట్లయితే అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు, హల్లెలూయా, ఏందట? పౌలు భక్తుడి నడుము కట్టుకున్నదైనను అతని చేతిలో పట్టుకున్న కర్చీ పైనను ప్రజలు తాకుతే ఎలానట? స్వస్థత కలుగునంతగా దేవుడు
దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఎలా వాడుకున్నాడు అంటే ఇక్కడ మనం చూస్తాం, పౌలు భక్తుడు కర్చీపును వాడాడా, ఆ చేతిలో దేవుడి మహిముంది. ఎలా తనకు మరచుకున్నాడో, ఎలా ప్రభుల వారికి కావాలని కోరుకొని ప్రభుల వారి చిత్త ప్రకారంగా అతని మహిమ చేత రింపాడో, పౌలు గారి నడికట్టు నడుముకున్న ఆ దోసి, ఆ గుడ్డను అతను ఆరేసినను ప్రజలు ముట్టారు. అతను వేసుకున్న ఆ గుడ్డ తగిలినను ప్రజలు స్వస్థపరచులాగున అంతటి బలమైన స్వస్థత గల ఆత్మ చేత పౌలు భక్తుని దేవుడు రింపాడు. విశేషమైన ఆత్మ చేత రింపాడు. ఒక ఫలభరితమైన ఆత్మ చేత రింపాడు. కాబట్టి పౌలు భక్తుడు నడికట్టు ఎలా నడికట్టు అంటే రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. హల్లెలూయా. పౌలు భక్తుడు చేతికి తలినది నడుము కట్టుకున్న గోసిగుడ్డ దోతిని ఆ విధముగా తాకినప్పుడు ఆయన ఎలానట రోగుల దగ్గరికి ఆ బట్టలు తీసుకెళ్లారట. ఆ బట్టలు తీసుకెళ్ళినప్పుడు ఇదిగో మనిషి వెళ్ళలేడు. పౌలు భక్తుడు బట్టలు వెళ్ళాయి, ఈ దోతి వెళ్ళింది, చేతి గుడ్డ వెళ్ళినప్పుడు అందులో దేవుడి మహిమ బయలుదేరింది. ఎలా అంటే పౌలు భక్తుడి జీవితంలో అనువనువున నరములో రక్తములో ప్రతి దాంట్లో యేసుక్రీస్తు మహిమ రింపబడి ఎలా అతని ప్రాణాత్మ దేహాలను దేవుడు ఆత్మవశపరుచుకున్నాడు. దేవుడే నివసించాడు, పౌలు భక్తుడు కాదు అక్కడ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మహిమను బలంగా ఉంచాడు ఎవరిలో? పౌలు భక్తుల్లో. మరి మనము ఇంత ప్రార్థిస్తున్నాం, ఇంత ప్రయాసపడుతున్నాం, ఇంత ఆత్మలు పొందుకుంటున్నాం, ఇంతగా స్వస్థత జరగని అని ప్రార్థిస్తున్నాం. మరి ఏది అని ప్రార్థిస్తున్నాం. మరి ఏ కార్యం చూస్తున్నాం? ఏ కార్యము జరుగుతుంది? పౌలు భక్తుడు నడికట్టుకు చేతి గుడ్డలు బట్టలు తీసుకెళ్తేనే కార్యము జరిగింది. అంతటి మహిమ కార్యము జరిగింది. మరి మనము కూడా అలా ఉండుటకు దేవుడు కృప చూపునట్లు ప్రార్థనలో మనము ఏకీభవించాలి. అదేవిధంగా ఇక్కడ అంటాడు, ఏమని అంటాడంటే అక్కడ దేవుడు వాక్యం తెచ్చినప్పుడు రోగులు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. హల్లెలూయా. ఏందట? దయ్యములు పట్టిన వారు, దయ్యములు ఎవరికైతే పట్టారో ఆ బట్టలు తీసుకెళ్ళినప్పుడు ఆ దయ్యములు కూడా వారిని విడిచినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. అదే అపోస్తలుల కార్యంలో చూసుకుందాం మనం. ఇక్కడ 28:8-9 చూసుకుందాం. ఇక్కడ దేవుడు వాక్యం ఏమని బోధిస్తుందంటే, అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేత రక్తభేత చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యుద్ధకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులు ఉంచి స్వస్థపరచెను. హల్లెలూయా. ఏందట? అతని మీద చేతులు ఉంచి స్వస్థపరచడట. ఎవరి తండ్రి? పొప్లి యొక్క తండ్రి జ్వరము చేత రక్తభేది చేత బాధపడుతున్నాడు కదా. అంటే ఆ విధంగా అంత భయంకరమైన రోగంలో వారి తండ్రి ఉంటుండగా పౌలు గారు అక్కడికి వెళ్ళడమే కాదు, వెళ్ళి ఏం చేశాడు పౌలు భక్తుడు అంటే ప్రార్థన చేశాడు. ఎవరి నామమున? యేసుక్రీస్తు నామమున. అంటే అంటాడు, దేవుడి నామమున, నా నామమున ఎవరు ప్రార్థన చేసినా నేను వింటానన్నాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు అతనికి కలిగిన రోగము, జ్వరము, రక్తభేది తగ్గడమే కాదు. ఇక్కడ అంటాడు, ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. హల్లెలూయా. ఏందట? ఒకరికి వచ్చి స్వస్థపరిచాడు కదా. అతడు ఏ ఇంటిలో అయితే చేర్చబడ్డాడో, ఏ ఇంటిలో అయితే ఓడలోకి ఎక్కి పౌలు భక్తుడు నడిపింపబడి ఆ ఇంటిలో చేర్చబడ్డాడో, ఆ ఇంటిలో ఉన్న అతని తండ్రి స్వస్థత అనారోగ్యంతో ఉన్నాడు. ఈ ఇంటిలో నేను ఈ దినము నాడు బస చేశాను కాబట్టి, నేను బస చేసిన ఈ ఇంటిలో ఉన్నాను కాబట్టి వీరి తండ్రి నేను బాగుపరుస్తానని బాగుపరిచాడు పౌలు భక్తుడు. అలా బాగుపరిచినప్పుడు ఆ బాగుపరిచిన దానిని ఇతరులు చూశారు. ఇతరులు చూసినప్పుడు కూడా వారును కూడా వచ్చి అక్కడ స్వస్థతను పొందుకున్నారు. ఎవరి నామమున జరిగింది ఈ స్వస్థత అంతా అంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ స్వస్థత జరిగినట్లు మనము చూసుకుంటున్నాం కదా. ఇలా అంటాడు, ఎలానట? ఎపఫ్రదితును కూడా వెంటనే బాగు చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడో చూద్దాం. 1 తిమోతి 5:23 చూస్తాం. ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. ఎలానట? తరచుగా వస్తున్న జబ్బుల కొరకు. ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు దాని కొరకు, నీ బలహీనతల కొరకు నీవు ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. అనగా ద్రాక్షారసమును దేవుడి రక్తంగా మనం మార్చుకొని త్రాగుతాం. ద్రాక్షారసాన్ని బలముగా తాగుతాం. ఎక్కువగా ద్రాక్షారసములో ఏదైనా కలిపితే అది ఇంకా వేరేది అవుతుంది.
కాబట్టి ద్రాక్షారసము విషయంలోకి వస్తే దేవుడు ఏమని సెలవిచ్చాడు? బలహీనత కలిగినప్పుడు అంటున్నాడు. అదే రీతిగా ఇక్కడ అంటున్నాడు ఏమని? 2 తిమోతి 4లో అంటాడు 20లో, ఎరస్తు కోరిందిలో నిలిచిపోయేను, త్రోసిమును రోగి అయినందున అతని నిమిత్తమే చేతులలో విడిచి వచ్చి తిని, ఎలానట? మిలేతిలో విడిచి వచ్చి తిని, కానీ చివరకు దేవుడు అతన్ని బాగు చేశాడు. హల్లెలూయా. అతన్ని అదే విధంగా ప్రాంతంలో ఒడిచి వచ్చాను, కానీ అతడు ఎలానట? దేవుడు అతన్ని బాగు చేశాడు. అంటే ఇదంతా చూస్తే ఎవరు బాగు చేశారని చూస్తున్నాం మనము? దేవుడు మాత్రమే బాగు చేయగలడు. అతని మీద జాలి చూపాడు. ఎవరు చూపారు జాలి? దేవాతి దేవుడు జాలి చూపాడు. దుఃఖమును ఆనందమును, ఈ లోకంలో విశ్వాసుల ఆనందం తరచుగా విచారంతో కలిసి ఉంది. ఏంది? దుఃఖము ఆనందము, ఒక్కసారి దుఃఖము ఒక్కసారి ఆనందం. ఈ లోకంలో బ్రతుకుచున్నాము కాబట్టి మనకు అవి తప్పనిసరిగా ఉంటాయి. అదే రీతిగా చూసుకున్నట్లయితే 2 కొరింథీలో చూసుకుందాం 6:10లో ఉంటుంది. ఇక్కడ ఏమని ఉంటుందంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది అంటాడు ఏమని? ఘనత ఎలానట? ఘనతన వలన, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుడి పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. హల్లెలూయా. ఆ ఘనత వలన ఉండి ప్రతి స్థితిలో, ఎటువంటి స్థితి అయినా సరే మమ్మల్ని మేము మెప్పించుకుంటున్నాం. అంటే దేవునిలో మేము ఓర్చుకుంటున్నాం. 2 స్థితులను సమానంగా మేము చూసుకుంటున్నామని భక్తుడు అంటున్నాడు. అని ఇక్కడ అంటాడు. ఏమని అంటున్నాడు అంటే దేవుడు వాక్యము, మేము మోసగ్రాండ్రమైనట్లుండి సత్యవంతులము. హల్లెలూయా. లేదో చేస్తున్నారు, మోసం, ఇదంతా అబద్ధం అనే రీతిగా ఉండి కూడా ప్రజలలో వారు సత్యమునే అనుసరిస్తున్నారు, సత్యంని వారు బోధిస్తున్నారు కదా. తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారం. అంటే ఎవరికి తెలియనట్లే ఉంటున్నాము మేము, కానీ అందరికీ బహుగా ఎరిగిన వారం. ఎవరి నామమున? యేసుక్రీస్తుల వారి నామమున అందరికీ. వారు దేవుడి భక్తులు, వారు దేవుడి కార్యములు జరిగిస్తారు, వారు దేవుడి కొరకు నిలిచున్నారు, వీరు సత్యవంతులు, వీరు దైవపుత్రులు అని ప్రజలలో తెలియబడుచున్నారు. చాటుగా ఉండి కూడా వెలుగులోకి వస్తున్నారు వాళ్ళు. ఇక్కడ అంటాడు అదే రీతిగా అయినట్లయితే చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారం. అన్ని విషయంలో లోకంలో చచ్చిన వారమే మేము, కానీ క్రీస్తులో మేము బ్రతికి ఉన్నవారం అంటున్నాడు. అని దుఃఖపడిన వారమైనట్లుండి ఎప్పుడు సంతోషించు వారం. ఎన్నో కష్టాలు నష్టాలు లోకంలో దూషణలు జరుగుతుండగా మా మనసు దుఃఖపడ్డను. మేము దేవుని యందు ఎలా ఉన్నామంటే దేవాతి దేవుడు మాతో ఉన్నాడు, హృదయంలో ఆనందంను కుమ్మరించాడని మేము సంతోషించు వారమై ఉన్నాము. కాబట్టి దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. హల్లెలూయా. దరిద్రులే, కానీ దేవుడి కృప మహోదైశ్వర్యము వారి జీవితాలలో ఉంది కాబట్టి వారు ఐశ్వర్యంను వెదజల్లుతున్నారు. క్రీస్తు ఐశ్వర్యంను వెదజల్లి ప్రజలను ఐశ్వర్యవంతులుగా మారుస్తున్నారు. ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారం. ఎవరట? ఏమీ లేదు మా దగ్గర, కానీ అన్ని కలిగిన వారం మేము. మాకు ఆస్తులు ధనఘనతలు మాకు లేకపోయినను యేసుక్రీస్తు నామం మాలో ఉంది కాబట్టి ఆ నామమే స్వస్థపరుస్తుంది, ఆ నామమే విడిపిస్తుంది, ఆ నామం ఐశ్వర్యం ఇస్తుంది, ఆ నామం ఆదరిస్తుంది, ఆ నామం ఆకలి తీరుస్తుంది, ఆ నామం విడిపిస్తుంది, ఆ నామము మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెడుతుంది, ఆ నామం ప్రజలకు మమ్మలను తెలిసేటట్టు చేస్తుంది అని దేవుడి వాక్యం ఇక్కడ బోధిస్తున్నాడు. భక్తుడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నట్లయితే ఇందువలన మీరు ఎలానట? మిక్కిలి ఆనందించుచున్నారు గాని. హల్లెలూయా. ఏమని? ఈ విషయంలో మనం ఎలానట? మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎలానట? అవసరమును బట్టి అంటున్నాడు ఇక్కడ. అవసరమును బట్టి నానా విధములైన శోధనలు అంటే అవసరము, మనకి ఇప్పుడు అవసరం ఉన్నాయి డబ్బులు, ఇప్పుడు ఉపయోగం కావాలి కదా, ఇంటికి వెళ్ళడం అవసరం ఉన్నది, మనం అక్కడికి వెళ్ళాలి అంటే శ్రమ కూడా అదే అవసరమును బట్టే వస్తుందట మన దగ్గరికి. ఎందుకు? మన బాధలు తీర్చడానికి బాధ మన దగ్గరకు వస్తుంది. కొంచెము కాలమే దుఃఖము, తర్వాత మనకు ఏమి కలుగుతుంది అంటే మహా ఆనందము కలుగుతుంది. అంటే పౌలు భక్తుడు ఎలా జీవించడం, అలా జీవించుటకు దేవుడి కృప మనకు తోడై నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.